लग रहा है देखो कलर आसिल बुझल
சரி சரிண்ணா சரிண்ணா சரியா போச்சு புரியுது சரிண்ணா சரி அதான் சத்து போட்டுலாம் 20 போடலாம் 30 போடலாம் 50 போடலாம் சரியா போச்சு இலையில மூட பண்ணல வாங்க மூட வருவது என்ன வாங்க பனிச்சை ஐயா நான் தடுக்குண்ணா தடுக்கு இங்க இருந்தா அவுத்தீங்கல்ல போட்டுக்கிறீங்களா தடுக்கு பயணம் உண்டா खैरताबाद गणेश जी का हाइट अब की बार 69 फीट का मूर्ति बना रहे हैं। सबसे बड़ी मूर्ति है ये हिंदुस्तान में। और ये जो मूर्ति बनाने के लिए मट्टी से पूरा मट्टी का है कॉन्सेप्ट, पूरा मट्टी से बना है। और इसका पेंट भी होता है वाटर पेंट, मतलब पानी में मिला है तो पानी में मिल जाता है। इको फ्रेंडली गणेश जी है ये।
और ये इसको बनाने वाले और कारीगर है सी राजेंद्रन। ये मद्रास के निवासी यहाँ पर सेटल हुआ और ओडिशा के निवासी मट्टी के कलाकार ओडिशा का निवासी जोगाराव जी, उनकी पूरे मिलके 40 जने यहाँ पर काम कर रहे हैं। ये मूर्ति 25 तारीख के दिन कंप्लीट कलर के साथ कंप्लीट होगा। ये काम कब स्टार्ट किया? ये जून 6 तारीख के दिन स्टार्ट हुआ। अनंत चतुर्दशी सर्व एकादशी के दिन स्टार्ट होके 3 महीना पहले, हम हर साल जैसा बनाते हैं 3 महीने पहले, ये पूरा कंप्लीट होने के लिए 3 महीना लगता है, रात दिन काम। గణేశుడు ఇది యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు. ఇది దీని అడుగు ఎత్తు 69 అడుగుల ఎత్తు. దీన్ని మొత్తం కంప్లీట్ మట్టితో చేసిండు. మట్టితో దీని కళాకారుడు జోగారావు గారు మరి సి రాజేందర్ గారు ఇద్దరు కలిసి, జోగారావు గారు ఒరిస్సా నివాసి, రాజేందర్ గారు తమిళనాడు నివాసి, ఆయన ఇక్కడ సెటిల్ అయిపోయాడు. దీన్ని తయారు చేయడానికి దాదాపు 40 మంది కార్మికులు జోగారావు అండ్ కంపెనీ రాజేంద్ర గారు వాళ్ళు కలిసి ఇది కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు. వాటర్ కలర్స్ ఉపయోగిస్తాం మేము. దీన్ని ఎలాంటి హానికరమైన కంప్లీట్ కలర్స్ ఉండే దీంట్లో మొత్తం కంప్లీట్ వాటర్ కలర్స్. దీన్ని తయారు చేయడానికి మొత్తం దీన్ని 25వ తారీఖు రోజు వినాయక చవితి 27కు ఉంటుంది కాబట్టి 25వ తారీఖు వరకు కంప్లీట్ కలర్తో సహా భక్తులకు మేము ఇక్కడ వదులుతాం. దీన్ని మేము ఎప్పటిలాగానే సర్వ ఏకాదశి అనే జూన్ 6వ తారీఖున దీని సర్వ ఏకాదశి ఉంటుంది. అదే రోజు ప్రతి సంవత్సరం అట్లాగే స్టార్ట్ చేసినాము. 3 నెలల సమయం పడుతుంది వినాయకుడు తయారు చేయడానికి. मेरा नाम जोगाराव है, मैं उड़ीसा से आया हूँ, कोरापुट से। ये गणेश बनाने में कितना टाइम लगा? गणेश बनाने में हमको तो टाइम लगा 1 महीना के ज्यादा, और साइड मूर्ति और उसके बाद गणेश का धोती तक हमारा ऊपर उन्हीं लोग चढ़ने वाला कर रहा है, और कारपेंटर लोग उन्हीं लोग 15 लोग आए हैं, और वेल्डर उन्हीं लोग भी 15 है मछलीपट्टनम से। हमारा टीम तो पूरा उड़ीसा वाला है, उड़ीसा में कोरापुट का, और बाकी सब उधर भुवनेश्वर उधर से आया, पारादीप से। प्योर तो मट्टी में चल रहा है काम, यहाँ मट्टी और घास और सुतली इसी में चल रहा है काम। लेकिन पीओपी नहीं है, कहाँ पीओपी नहीं यूज कर रहा, सब तो मट्टी है। कलर कौन सा है? कलर भी वाटर कलर है, वाटर कलर। 69 फीट है इस साल। अभी ये पहली बार 69 फीट बना है, और पहले भी आप बना चुके हैं? नहीं, मैं 4 साल हुआ खैरताबाद में। मिट्टी का गणेश कब शुरू हुआ ना, मेरा से शुरू हुआ है। अभी वहाँ से मिट्टी का गणेश 4 साल हो गया मेरा, इस साल से 4 साल हुआ। అండి, నేను కోరాపుట్ వాసిని, కోరాపుట్ నుంచి వచ్చాను, ఒడిశా మాది. ఈ వినాయకుడు నేను 4 సంవత్సరాల నుండి చేస్తున్నా. ఇక్కడ మట్టి ఇప్పుడు స్టార్ట్ అయిందో, మట్టి పని మా నుంచే స్టార్ట్ అయింది. మేమే మట్టి వినాయకుడు చేస్తున్నాం. ఇప్పుడు మాకు అయితే ఇంచుమించు 4 రోజులు పట్టింది మా వర్క్, మట్టి వరకు. దాని తర్వాత వెల్డర్ల పని వాళ్ళతో ఒక 2 నెలలు పట్టింది. వాళ్ళు మాకన్నా ముందు ఒక 4 రోజుల ముందు వచ్చారు. దాని తర్వాత వాళ్ళకన్నా తర్వాత కార్పెంటర్లు వచ్చారు సెట్ గురించి, వాళ్ళది కూడా ఇంచుమించు 2 నెలల దగ్గర పట్టింది. మేమంతా ప్యూర్ మట్టిలోనే చేస్తున్నాం. మట్టి, గడ్డి, వరిపొట్టు, తర్వాత సుత్తులి, కలర్ కూడా న్యాచురల్ వాటర్ కలరే అంటున్నాం. మా టీం అయితే మొత్తం మేము 25 మంది వచ్చాం. 25 వాళ్ళు కార్పెంటర్ల టీం వాళ్ళొక 18 మంది, వెల్డర్ల టీం వాళ్ళొక 18 మంది, తర్వాత చెన్నై నుంచి వచ్చారు వాళ్ళొక 20 మంది. మొత్తం అందరం కలిసే చేస్తున్నాం వర్క్. ఎంత టైం పట్టింది? టైం అంటే మాకు అలాగా డే అండ్ నైట్ చేస్తున్నామండి. మేమైతే కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తున్నాం. అయితే మాది కొంచెం స్పీడ్ వర్క్, కొంచెం స్పీడ్గా చేస్తున్నాం మేము. ఇంచుమించు మాకు అయిపోయిందండి, ఇంచుమించు 20 రోజుల పైన అయింది మా వర్క్ అయితే స్టార్ట్ అయింది. మట్టి వర్క్ అయితే 20 రోజుల పైన అయింది దగ్గర దగ్గర. ఎన్ని టన్నుల మట్టి పట్టింది? మట్టి ఇంచుమించు 20 టన్నులు పట్టి ఉంటుంది. మట్టి 20 టన్నులు పట్టుతుంది.